హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సీ లిటిల్ థింగ్స్. ఈ వీడియో ఏంటంటే మన మియాపూర్లో యానిమల్ థీమ్ బేస్తో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు కదా. అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారో మనకు తెలీదు. ఇన్స్టాలో వీడియో వైరల్ అవ్వడం వల్ల మనకి ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసింది. ఎవ్రీ ఇయర్ పెడుతున్నారంట. నాకు తెలియదు. నేను గూగుల్ సెర్చ్ చేస్తే, యూట్యూబ్ సెర్చ్ చేస్తే నాకు ఏమంటారు దుబాయ్ థీమ్తో, ఎక్వేరియంతో ఇలా చాలా పెట్టారంటే ఇవన్నీ నేను మిస్ అయ్యాను. నాకైతే అంటే ఏమంటారు ఎవరు చెప్పలేదు, నేను వినలేదు ఇన్ని ఇయర్స్లో. నాకు ఇప్పుడు ఎలా తెలిసిందిరా అంటే ఇన్స్టా ద్వారా తెలిసిందనమాట. మియాపూర్లో మన యానిమల్ థీమ్ బేస్తో ఎగ్జిబిషన్ పెట్టారు అని. సో ఇంకా మనకి నియర్ బై ఉంటే వెళ్ళకుండా ఉంటామా? ఎక్కడో లాంగ్ ఉంటేనే ఎట్లో కష్టాలు పడి వెళ్తాము. ఇంకా నియర్ బై ఉందంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటాం? అక్కడికే వచ్చేసామన్నమాట. ఇది యానిమల్ థీమ్ బేస్తో పెట్టారు. సో వెళ్ళగానే మనకి ఈ క్యామెలాను హార్స్ కనిపించింది. మనమైతే ఎక్కలేదు. వీళ్ళిద్దరు ఉన్నా కూడా అసలు ఎక్కమన్నా చేయమన్నా ఏం చేయమన్నా కూడా చేయం, మేము ఉండమని చెప్పేసి అంటున్నారు. చెల్లి తమ్ముడు కూడా. ఇంకా వాళ్ళే ఎక్కనప్పుడు మనమేం ఎక్కుతాం చెప్పండి. సో అలా వెళ్ళిపోయాం. ఎంట్రీ ఫీ వచ్చేసరికి పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. సో మనం ఇలా లోపలికి రాగానే ఎంట్రన్స్లో వన్ సైడ్ ఏమో మనకి రోబోటిక్ యానిమల్స్ కనిపిస్తాయి. మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఫిష్ ఎక్వేరియం దా కనిపిస్తుంది అనమాట. ఎంట్రన్సే ఇవి ఉంటాయి. ఓన్లీ 1 రౌండ్ ఒక 5 to 10 minutes కూడా కాదు, 5 minutesలో మనం ఈ యానిమల్ రోబోటిక్స్ది చుట్టేయచ్చు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి అది చూస్తూ ఇది కూడా చూసేయచ్చు అనమాట. లోపలికి వెళ్ళంగానే స్టాల్స్ ఉన్నాయి. మనకి బ్యాంగిల్స్, చెప్పుల స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎగ్జిబిషన్ అంటేనే ఇవన్నీ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్స్ ఉన్నాయి. చెప్పులు అవన్నీ చూసారు. బట్ ఏమంటారు మనకి ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. దట్టు ప్రైస్ ఎక్కువ కాకుండా అవి ఎక్కువ రోజులు కూడా ఉండవు కదా, ఎందుకులే అన్నట్టు కూడా జస్ట్ చూసి వచ్చేసాం, ఏం తీసుకోలేదు. చెల్లి అయితే కనుక ఏమంటారు మన ఇయర్ రింగ్స్ తీసుకుంది. ఇయర్ రింగ్స్, చైన్స్ తీసుకుంది. అవి ఈచ్ 100, 150, 200 అన్నారు. 50లో కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఏమంటారు మనం ఒక 8 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇయర్ రింగ్స్, 1 రబ్బర్ బ్యాండ్, ఒక రబ్బర్ బ్యాండ్ ప్యాకెటే 50 రూపీస్ పడింది. ఇలా అయిందనమాట. అది మనకి వచ్చేసి మీకు టోటల్గా అమౌంట్ వచ్చేసి మనకి అరౌండ్ 550, 650 ఎంతో పడింది మనకి. 8 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ ప్లస్ 1 ప్యాకెట్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్, ఇది మొత్తం కలిపి. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. డెకరేటివ్ ఐటమ్స్తో పాటు ఇక్కడ మన మినీ కుకింగ్ ఛానల్స్ వస్తున్నాయి కదా, అలా మినీ కుకింగ్ లాగా చిన్న కుక్కర్ కానీ, మిక్సీ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. మరి మినీ పిల్లల కోసం పెట్టారో లేకపోతే ఇలాగ చేస్తున్నారని పెట్టారో తెలియదు, కానీ చిన్న బుజ్జిగా భలే ఉన్నాయి. అవి బాగా అనిపించినాయి నాకు. డెకరేటివ్ ఐటమ్స్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకుందాం అనుకుంటే అవి చాలా ప్రైస్ ఉన్నాయి. మనకి ఎక్కడికన్నా కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ మాల్లో, మాల్ కాదు, స్ట్రీట్ షాపింగ్లోనే చాలా
బెటర్ అనిపించింది. అందుకే ఏం తీసుకోలేదు, ఒక్క ఇయర్ రింగ్స్ తప్ప. దట్టు ఫుడ్ కూడా నాకు అక్కడ అంతగా ఏం అనిపించలేదు. ఫుడ్ స్టాల్స్ కూడా ఏం లేవు. తెలిసి నాకు ఎగ్జిబిషన్ అంటే పెద్ద ఏమంటారు అప్పడం ఉంటుంది, మిర్చి బజ్జీ ఉంటుంది, చాట్ బండర్ ఉంటుంది, అంతే. ఇవి తప్ప ఇంకే అక్కడ ఏమి అంతగా అనిపించలేదు నాకు. మేము ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక రౌండ్ వేయంగానే మనకి ఎగ్జిబిషన్ అయిపోయింది. ఒక 10 minutesలో ఎగ్జిబిషన్ అయిపోయింది. అప్పుడే ఎగ్జిట్ వచ్చేసింది. ఏంటి అప్పుడే ఎగ్జిబిషన్ ఇంతే ఉందా అనిపించింది. అంటే ఎగ్జిబిషన్ అంటే నేను కొంచెం ఎక్కువ స్టాల్స్ ఉంటాయని ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. స్టాల్స్ అయినా ఏదైనా సరే. తీరా చూస్తే అక్కడ ఏం లేదు. మనం 10 minutes తిరగంగానే అయిపోతుంది, ఎగ్జిబిషన్ మొత్తం అయిపోతుంది. మనం తిరిగేది లేదు, చేసేది లేదు. చెల్లి తమ్ముడు అయితే జైంట్ వీల్ ఎక్కారు. జైంట్ వీల్ తర్వాత ఇది బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది కదా, ఈ బ్రేక్ డ్యాన్స్ వాళ్ళతో పాటు నేను ఎక్కాను అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి, మనకి ఈవిల్ ఐతో ఉన్న ఇది లవ్ సింబల్తో వచ్చిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి 50 rupees పడింది మాకు. ఆ రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ ఉన్నాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ మన లియో బర్డ్ కోసం తీసుకున్నాను. అంతే ఈ వీడియో.